నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరిగిన ఆనశ్రీ రామచంద్ర గారు, శ్రీమతి రూపా గారు, శ్రీ పి గణేష్ గారు, శ్రీమతి జయశ్రీ గారు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అన్నదాత అలాగే ఈరోజు మానవ సేవ మాస లక్ష్యంగా 65 శ్రీ పి రామచంద్ర గారి, శ్రీ పి గణేష్ గారి కీర్తి సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని సంఖ్య పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనస్సుతో ఆప్యాయత అందాగాలతో ఎదుటివారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి చేసిన శ్రీ పాదిరు ప్రమీల గారికి, కీర్తి చేసిన శ్రీ పాదిరు బలరాం గారికి, కీర్తి చేసిన శ్రీ నాగేశ్వర్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలను పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీ పి రామచంద్ర గారికి, శ్రీమతి రూపా గారికి, శ్రీ పి గణేష్ గారికి, శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీమతి ఉమారాణి గారికి, శ్రీ కైలాష్ గారికి, శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి రచన గారికి, అలక్య గారికి, అజయ్ గారికి, విజయ్ గారికి, అలాగే వినయ్ గారికి, వైష్ణవి గారికి, అలాగే శ్రీమతి వాణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించి శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రూపా గారికి, శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీమతి ఉమారాణి గారికి, శ్రీమతి వాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న శ్రీ పి రామచంద్ర సార్ గారికి, గణేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆశ్రమానికి గత 5 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న 60 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న రామచంద్ర సార్ గారికి, గణేష్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందాల కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ పి రామచంద్ర గారు, శ్రీమతి రూపా గారు, శ్రీ పి గణేష్ గారు, శ్రీమతి జయశ్రీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జావకాయనా